శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి బలంగానే ఉన్నారు. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు, కానీ బాధపడతారు. ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతకు వస్తాయి. నూతన గృహ ప్రవేశం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో చక్కగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతాన విద్య కూడా మంచి పురోగతి సాధిస్తారు వాళ్ళు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్తించండి. అదేవిధంగా కుటుంబంలోనే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా దేశాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేయండి. ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల ఇటు వ్యాపారంలోనూ ఇటు ఉద్యోగంలోనూ మంచి స్థిరత్వం అనేది లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దశమాధిపతి బాబు దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అర్ధాష్టంశ నడుస్తున్నప్పుడు కూడా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. విదేశీకి సంబంధించిన విషయాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయాలు, టెక్నికల్ సంబంధించిన విషయాలు, సినీ కళారంగం సంబంధించిన విషయాలు, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ రంగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఇతరత బ్యాంకింగ్ సెక్టర్స్లో కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం రావాలి చెయ్యాలన్న పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఎందుకంటే జాతకరీత్యా గోచారీత్యా ఒక 50% ఉంటే మిగతా 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఇది చెయ్యాలి అనే దృఢ సంకల్పం అనేది మనకు ఏర్పడాలి. 10 మందిలో గౌరవంగా ఉండాలి. మీరు అలాగే కోరుకుంటారు. ఏదైనా సరే గౌరవప్రదమైన జీవితం ఉండాలి అని ఆలోచిస్తారు. అలాగే చక్కగా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలు అవి సమస్య పోతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. చక్కగా ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ప్రతిరోజు మణిదీప వర్ణన చదవడం కానీ వినడం కానీ చేయండి. లేదా ఖడ్గమాల సూత్రం వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. తద్వారా సంతానం యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క ఉద్యోగాభివృద్ధి చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది.
తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ అంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి, తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.